చదువుకుంటున్న వాళ్ళకి చెప్తున్నా, నువ్వు బాగా చదవాలి, బాగా చదవాలి. నువ్వు సోది ముఖం వేసుకొని, నిద్ర ముఖం వేసుకొని, సోమరిపోతులాగా సెల్ ఫోన్లు చూసుకుంటా పనికి మాలిందానా, పనికి మాలిన చదువులు చదవబాకు, పనికి మాలిందానా. రోషం ఉంటే నీ బ్లడ్లో ఏ కోసానైనా దేవుని రోషం ఉంటే, రోషం కలిగి చదువు. నీతో చాలా పని ఉంది దేవుడికి. చదవాలి, దేవుని యొక్క ఉన్నత స్థలానికి ఎక్కాలి, దేవుడిచ్చిన ఉన్నత స్థానానికి ఎక్కాలిరా తల్లి, నువ్వు ఎక్కాలి. దయచేసి మర్చిపోవద్దు, రాసి పెట్టుకో, వాటికి వెళ్ళి చూడు, చైతన్యం తెచ్చుకో. ఇక్కడ విని కాసేపు ఒళ్ళు పొంగి ఇక్కడ హడావుడి చేసి బయటికి పోయి ఇటు వదిలేసి మర్చిపోయే దరిద్ర గొడ్డు స్థితికి దిగజారిపోవాకండి. నీ కూడా చెప్తున్నా, యవనస్తుడా, సోమరిపోతులాగా పనికి మాలినోళ్ళగా ఉండొద్దు. పనికి మాలినోడా, రోషం కలిగి చదువు, రోషం కలిగి చదువు. అరాకొరాతోనూ ఆగిపోకూడదు, అరాకొరాతోనూ నువ్వు ఉన్నత స్థలములకు ఎక్కాలి, నువ్వు ఉన్నత హోదాలకు వెళ్ళాలి, నువ్వు ఉన్నత ప్రదేశాల్లో కూర్చోవాలి, నువ్వు ఎస్తేరులాగా, రాణి అయిన ఎస్తేరులాగా ఎక్కాలి నువ్వు. పురుషులకి స్త్రీలకి చెప్తున్నా, యవనస్తులైన బిడ్డలకి చెప్తున్నా, ఎన్ని గొంతులు మోస్తారండి, ఎన్ని స్వరాలు మోస్తారు. ఒక స్వరం మూతబడితే వందల వేల లక్షలాది స్వరాలు లేవాలి. రోషం తెచ్చుకోండి, సువార్త చేయండి. వీధుల్లో తిరిగి సువార్త చేయనీయకపోతే వ్యక్తిగత సువార్తని ప్రకటించండి. పర్సనల్ ఇవాంజలిజం చేయండి, ఆత్మలను రక్షించండి. సమయాన్ని పోనీయొద్దు, సమాజాన్ని ప్రభావితం చేయండి. ఈ శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే రోజు ఈ వర్తమానం మీ హృదయాల్లోకి తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. నా యేసు ప్రభు తండ్రి బాధ్యత నెరవేర్చడానికి తన కోసం ఏమీ దాచుకోలేదు, ఏమీ కాచుకోలేదు. తన ప్రాణాన్ని కూడా నా ప్రభు పెట్టేశాడు. అలాగ ఫణంగా తన ప్రాణాన్ని నిలువున ధారపోశాడు నా ప్రభు.